హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆరోగ్యకరమైన, రుచికరమైన, ఈజీగా చేసుకోగలిగే, దేంతో అయినా తినగలిగే మెంతికూర చట్నీ చూపిస్తున్నానండి. ఇది 2-3 రోజుల కన్నా ఎక్కువ నిలవ ఉండదు. ఇది మా టెర్రస్ గార్డెన్లోని మెంతికూర అండి. ఇప్పుడే తీసుకొస్తున్నాను. ఇది ఇంట్లోది కాబట్టి కొంచెం చెత్త ఉంటుంది. బయట కొన్నదైతే వాళ్ళు శుభ్రంగా కడిగిస్తారు, ఈజీగా కట్ చేసుకోవచ్చు. కానీ ఇంట్లో మెంతికూర అవ్వడం, మట్టి ఉండడం మూలాన ఆకులు ఏరాల్సి వస్తుంది. ఇంట్లో మెంతికూర చేదు ఉంటుంది. ఆకులు, లేత కాడలు ఇలా కట్ చేసుకోవాలి. దీన్ని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఎందుకంటే టెర్రస్ గార్డెన్ది కదా, మట్టి చాలా ఉంటుంది. బయట కొన్నదైతే మీకు ఇంత మట్టి ఉండదు. ఆకుకూరలు ఎప్పుడు కడగాలన్నా గిన్నెలో నీళ్ళు పోసి ఆకులు వేసి తీయాలి. అప్పుడు మట్టి కింద ఉంటుంది, ఆకులకు మట్టి అంటుకోదు. ఒక ఫ్రై ప్యాన్ పొయ్యి మీద పెట్టుకుని వేడెక్కనివ్వాలి. వేడెక్కిన కడాయిలో 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి చిటపటమనేంత వరకు వేయించాలి. వేయించుకున్న ధనియాలు, జీలకర్ర తీసి పక్కన పెట్టి 3 స్పూన్ల నువ్వులను కూడా వేయించుకోవాలి, మాడకుండా. ఇలా నువ్వులు చిటపటమన్నాయి అంటే వేగినట్టే. ఇందులో 1 స్పూన్ నూనె వేసి కడిగిన మెంతి కూర, ఇవి టెర్రస్ గార్డెన్ పచ్చిమిరపకాయలు, అందుకే 5 వేస్తున్నాను. చాలా ఘాటు ఉన్నాయి. మీరు మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నూనెలో మెంతికూర, పచ్చిమిరపకాయలు వేసుకున్నాక ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాల్లో మగ్గించుకోవాలి. మెంతికూర, పచ్చిమిరపకాయలు మగ్గిన తర్వాత చల్లార్చుకొని మిక్సీ జార్లో వేయాలి. వెల్లుల్లి, నువ్వులు, వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని 4 గింజలు తీసి నీళ్ళలో కడిగి మిక్సీలో వేయాలి. తగినంత ఉప్పు, కొద్దిగా కరివేపాకు, చిటికెడు పసుపు వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. అదే ఫ్రై ప్యాన్లో 2 స్పూన్ల నూనె పోసి కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కొద్దిగా శనగపప్పు, 2 ఎండుమిరపకాయలు, 3-4 రెబ్బలు వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేగిన తర్వాత పేస్ట్ చేసుకున్న పచ్చడి వేసి కలపాలి. దీనికి ఎక్కువ టైం పట్టదు, ఎక్కువ నూనె కూడా పట్టదు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక 1-10 రోజులు పాడవకుండా ఉంటుంది. బయట పెడితే మాత్రం 3-4 రోజుల కన్నా ఎక్కువ నిలువ ఉండదు. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ మై ఛానల్.